హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్ ఇంగ్లీష్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఏపీ టెట్ 2022లో వచ్చినటువంటి ఇంగ్లీష్ పేపర్ అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే బయోలో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. రాజు అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ డాష్ టు ఢిల్లీ. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ రాజు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఢిల్లీకి వెళ్ళాడు. సో సబ్జెక్ట్ అనేది రాజుగా తీసుకోవాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 హ్యాస్ గాన్. రాజు అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ హ్యాస్ గాన్ టు ఢిల్లీ. నెక్స్ట్ వన్, ఐ సపోజ్ యు ఆర్ హంగ్రీ. ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ దిస్ సెంటెన్స్. మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలి అనుకున్నప్పుడు సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాసాం, నెగిటివ్లో ఉంటే పాజిటివ్లో రాయాలి. సో ఇక్కడ వర్బ్ ఆర్ అనేది ఇక్కడ పాజిటివ్ కాబట్టి మనం తీసుకోవాల్సినది నెగిటివ్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్ఎంట్ యూ. నెక్స్ట్ వన్, స్వామి సెడ్ ఐ ఆమ్ స్పీకింగ్ ద ట్రూత్ సార్. ద రిపోర్టెడ్ క్లాజ్ ఇన్ ద సెంటెన్స్ అబోవ్. ఐ ఆమ్ స్పీకింగ్ ద ట్రూత్ సార్ అనేది ఒక స్టేట్మెంట్. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద వర్బ్ దట్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో ఇంగ్ ఫామ్ యూజ్ చేయని వాడు ఆప్షన్ 1 లైక్. లైక్కి మనం ఇంగ్ ఫామ్ అనేది యూజ్ చేయకూడదు. ఎక్స్ప్లెయినింగ్, కంప్లైనింగ్, షూటింగ్ వీటికి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, చూస్ ద ప్లూరల్ నౌన్ ఫామ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఆన్సర్ ఆప్షన్ 4 క్రైటీరియా. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామర్ పరంగా కరెక్ట్ సెంటెన్స్ ఆప్షన్ 1 I had a 3-hour journey. Next one, I thought our game would get rained out. In the above sentence, would is used to express. Answer option 4 prediction in the past. would అనేది పాస్ట్లో ప్రిడిక్షన్కి సంబంధించినటువంటి అర్థంలో ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, ద రాకెట్ ఈస్ గోయింగ్ డాష్ ద మూన్. చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. రాకెట్ అనేది మూన్ వైపుగా వెళ్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 2 వర్డ్స్ అంటే వైపు. ద రాకెట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద మూన్. నెక్స్ట్ వన్, చూస్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో కాంప్లెక్స్ సెంటెన్స్ ఆప్షన్ 3 హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ఏ మినిస్టర్. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒకటి మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. ఇఫ్ హీ వర్ ఏ మినిస్టర్ అనేది సబార్డినేట్ క్లాజ్, హీ బిహేవ్స్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఐ వాక్డ్ అప్ ద స్టైర్స్ కాషియస్లీ. ఐ నియర్లీ ఫెల్ ట్వైస్. చూస్ ద వర్డ్ దట్ కెన్ లింక్ ద 2 sentences. ఆన్సర్ ఆప్షన్ 4 ఈవెన్ సో. ఐ వాక్డ్ అప్ ద స్టైర్స్ కాషియస్లీ, ఈవెన్ సో ఐ నియర్లీ ఫెల్ ట్వైస్. నెక్స్ట్ వన్, చూస్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. ఆన్సర్ ఆప్షన్ 2 షీ మేడ్ ఏ ప్రామిస్ అండ్ షీ హెల్ప్డ్ మీ. కాంపౌండ్ సెంటెన్స్లో 2 మెయిన్ క్లాసెస్ ఉంటాయి అండ్ కీవర్డ్స్ అండ్, బట్, ఈచ్ ఇటువంటి దట్ అనేటువంటి కీవర్డ్స్ ఉన్నట్లయితే అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, దే విల్ బై ఏ హౌస్. చూస్ ద ప్యాసివ్ వాయిస్ వర్బ్ ఫర్ దిస్ సెంటెన్స్. విల్ బై అనేది యాక్టివ్ వాయిస్, దీన్ని ప్యాసివ్ వర్బ్గా చేంజ్ చేస్తే విల్ బీ ప్లస్ V3 ఫామ్ రావాలి. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్, విల్ బీ బాట్. నెక్స్ట్ వన్, చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్డ్.
There were many white cranes in the lush green paddy fields. Lush ki synonym option 3 growing. Next one, choose suitable prefix to get opposite of the word perfect. Perfect ki opposite word imperfect. సో పర్ఫెక్ట్కి ప్రిఫిక్స్గా ఇమ్ అనేది తీసుకోవాలి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐ ఫీల్ లైక్ గివింగ్ అప్ స్మోకింగ్. ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెసింగ్ గివింగ్ అప్. గివింగ్ అప్ అంటే మానివేయడం అనే అర్థం వస్తుంది, లేదా వదులుకోవడం అనే మీనింగ్ వస్తుంది. సో ఇందులో సూట్ అయ్యేది ఆప్షన్ 4 టు స్టాప్ డూయింగ్ సంథింగ్. నెక్స్ట్ వన్, ఇట్ వాజ్ డాష్ ఫస్ట్ టైమ్ ద ప్రైజ్ వాజ్ అవార్డెడ్ టు డాష్ ఏషియన్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అబౌవ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఫస్ట్ లాస్ట్ సెకండ్ ఇటువంటివి వచ్చినప్పుడు మనం ద అనేటువంటి ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏషియన్ అనేది ఓవెల్ కాబట్టి, ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ అనేది రావాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ద ప్రైజ్ వాజ్ అవార్డెడ్ టు యాన్ ఏషియన్. నెక్స్ట్ వన్, ఎస్ కోహ్లీ ఈజ్ మై ఫేవరెట్ బ్యాట్స్మెన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ టు గెట్ అబౌవ్ సెంటెన్స్ యాజ్ ద ఆన్సర్. దీనికి ఆన్సరు ఆప్షన్ 3. ఈజ్ కోహ్లీ యువర్ ఫేవరెట్ బ్యాట్స్మెన్ అని అడిగినప్పుడు మనము ఎస్ కోహ్లీ ఈజ్ మై ఫేవరెట్ బ్యాట్స్మెన్ అనేటువంటి ఆన్సర్ ఇస్తాం. అదే హూ ఈజ్ యువర్ ఫేవరెట్ బ్యాట్స్మెన్ అన్నప్పుడు మనం ఇవ్వాల్సిన ఆన్సర్ ఏమి ఉంటుంది అంటే మై ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఈజ్ కోహ్లీ అని వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ కరెక్ట్ క్యాపిటలైజేషన్. ఐ ఎప్పుడు కూడా క్యాపిటల్గా ఉంటుంది. ఇది తండి అనేది నేమ్ కాబట్టి క్యాపిటల్ లెటర్ రావాలి. సౌత్ ఆఫ్రికా కూడా నేమే కాబట్టి సో ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్స్ రావాలి. సో ఇక్కడ కరెక్ట్గా క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి సెంటెన్స్ ఆప్షన్ 4, ఐ యామ్ తండి ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ వన్, ఇన్ ఏ ఫార్మల్ లెటర్ హెడ్డింగ్ కన్సిస్ట్ ఆఫ్. హెడ్డింగ్లో ఏమి ఉంటుంది అంటే ఫార్మల్ లెటర్లో డేట్ అండ్ ప్లేస్ ఉంటుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ యూ ఫైండ్ బిట్వీన్ ద ఫాలోయింగ్ గైడ్ వర్డ్స్ కివి నీట్. ఆన్సర్ ఆప్షన్ 4 నైఫ్. నెక్స్ట్ వన్, వెన్ ద వర్డ్ మూవ్ టేక్స్ ద సఫిక్స్ ఏబుల్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ఇట్ ఈజ్. మూవ్ ప్లస్ ఏబుల్, ఇది మూవబుల్ అని వస్తుంది. ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ ఆప్షన్ 2 MOVABLE మూవబుల్. నెక్స్ట్ వన్, చూస్ ద ప్రిఫిక్స్ దట్ మీన్స్ ఫార్వర్డ్. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రో. ప్రో మీన్స్ ఫార్వర్డ్. నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. సమ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆర్గ్యూ దట్ giving too much homework limits the after school activities of children. They say it is beneficial to a child's academics, but the experts say that reducing the playtime of children will cause the growing obesity cases. Parents and teachers think that too much homework. Answer option 2 is beneficial to academics of children. Next one, the reason for growing obesity cases. Obesity cases పెరగడానికి కారణం ఆప్షన్ 1 reducing the playtime of children. Next one, table alphabetical was created by. Table alphabetical was created by option 1 రాబర్ట్ కార్డ్రే. నెక్స్ట్ వన్, ఇన్ మోడ్రన్ డేస్ ద టీచర్ నీడ్ నాట్ టు బీ. టీచర్ ఏ విధంగా ఉండకూడదు అంటే ఆప్షన్ 4 ఏ టెక్నీషియన్. ఇన్ మోడ్రన్ డేస్ టీచర్ షుడ్ బీ రీసెర్చర్, సోషల్ ఇంజనీర్, ఫెసిలిటేటర్.
నెక్స్ట్ వన్, ఏ స్టూడెంట్ రీడింగ్ ఏ వర్డ్ ఆర్ ఏ ఫ్రేజ్ అగైన్ బై గోయింగ్ బ్యాక్ ఇన్ ద లైన్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఆప్షన్ 3, రిగ్రెషన్. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ డస్ నాట్ ఇండికేట్ మెథడ్స్ ఆఫ్ రీడింగ్. ఆన్సర్ ఆప్షన్ 4, ఆర్గానిక్ మెథడ్. నెక్స్ట్ వన్, ఏ సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్ ఇన్ విచ్ మెథడ్. సెంటెన్స్ అనేది యూనిట్ ఆఫ్ స్పీచ్గా ఏ మెథడ్లో ఉంటుంది అంటే ఆప్షన్ 1, డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ టు బి కన్సిడర్డ్ వైల్ యూజింగ్ TLM ఈజ్ ద క్లాస్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ 2, రిలవెన్స్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.